ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. 5వ అధ్యాయం మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చిన్నమాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కృప చేత మీ కృపా కనికరం కుమ్మరించి ఇప్పటి వరకు మా నాయన మరి ఆరాధనలో మీ ప్రియకుమారుని నిలబెట్టుకుని శ్రేష్టమైన సంగతులు వివరించారు. మరలా దీనుడను, అల్పుడను, బలహీనుడను మా నాయన శరీరంలో బలహీనత కలిగిన వాడిని మీ కృప చేత ఇక్కడ నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు. మేము బలపడాలని మీ సన్నిధిలో నిలబడి ఒక మాట చదివాం. మాటను బట్టి మమ్మల్ని దీవించుని ఆశీర్వదించండి. మా ప్రభా, మీరే విస్తరించి నన్ను బోరగా వాడుకొని కొన్ని ఆత్మీయ సత్యాలు లేదా మమ్మల్ని పురుకొల్పడానికి కొన్ని ఆదరణకరమైన మాటలు మీ గ్రంథం నుంచి మీరు మాతో మాట్లాడి మాకు సహాయం దయచేయమని మా ప్రభును మా ప్రాణవిడని యేసుక్రీస్తును బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొని అన్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు గారు నడక నేర్చుకోమని చెప్తున్నాడు. ఎందుకు నడకంటే ఇప్పుడు నడవటం మర్చిపోయారు చాలామంది మనుషులు. ఏం మర్చిపోయారండి? నడవడం మానేశారు, నడుస్తలేదు. పనికి వెళ్ళాలనుకోండి, ఇక్కడి నుంచి ఎక్కడికి పాటి మీద దాకా నడిచి వెళ్ళేవారు, పొల్లట్లోకి బాడలోకి నడిచి వెళ్ళేవారు పూర్వకాలం. అది వారికి ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్న ఆటోలు ఉన్నాయి, నడవడం మర్చిపోయాం. ఊరికే ఇంటి దగ్గర అటు ఇటు నడుస్తున్నాం కానీ నడవట్లేదు. ఏమండి, నవ్వడం మర్చిపోయాం. మనస్ఫూర్తిగా ఎవరు నవ్వుతలే. ఇదివరకు చక్కగా మనస్ఫూర్తిగా నవ్వి చక్కగా ఉండేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. అది మర్చిపోయాం. నవ్వడం మర్చిపోయాం. నవలక్కర్లొద్దు కదా ఇప్పుడు. ఇదివరకు బొడం బియ్యం కాబట్టి లేదా అవి గట్టిగా నవలాలి కాబట్టి నవిలేవారు. ఇప్పుడు నోట్లో పెట్టుకుంటే మెత్తగా కరిగిపోయి సోనా మసూరు వచ్చేసినాయి, చక్కగా షుగర్ తెచ్చిపెట్టినాయి. ఏమండి, రేషన్ బియ్యం మూట అక్కడెట్టి సోనా మసూరు మూట పక్కన పెడితే దాన్ని వదిలేతనే చీమలన్నీ దీన్ని అట్టేసుకుంటున్నాయి. అంటే ఇప్పుడు షుగర్ ఎందులో ఉంది? సోనా మసూరులో షుగర్ ఉందని మనకు అర్థమైపోయింది అనమాట. కాబట్టి మనిషి నడవడం మర్చిపోయాడు. నడుస్తున్నాం ఏదో తప్ప. అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఎక్సర్సైజు శరీరానికి రోగాలు వచ్చేసి ఇంకా నడుస్తూ ఉన్నారు. మేము అప్పుడప్పుడు నడుస్తున్నాం, ఎందుకంటే శరీరానికి శ్రమ లేదు. కాబట్టి నడవడం మంచిది, నడవడం ఆరోగ్యం. నడుస్తలేదనుకోండి, అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని అర్థం అనమాట. చిన్న బిడ్డలని ఓ బిడ్డ పుట్టాడు అనుకోండి, ఏమని అడుగుతారు? బిడ్డ నడుతున్నాడా, మీ పిల్లాడు అప్పుడే నడుతున్నారని అడుగుతారు, అడగరా? అయ్యో మా పిల్లోడు ఇంకా నడుస్తలేదని అన్నాం అనుకో, వాడికి ఏమున్నట్టు? ఏదో లోటు ఉన్నట్టు లెక్క. పెద్దవాళ్ళు అంటారు, మా నాన్న నడుతున్నారు, మీ నాన్నగారు ఇంకా తిరుగుతున్నాడా, నడుతున్నారా అంటారు. అంటే ఏంటి? నడవట్లేదంటే బలహీనుడు అయిపోయాడని లెక్క. కాబట్టి నడవడం అనేది మంచిది. ఏమంటే నడవడం మంచిది. అది నడుస్తూ మొదలెడితే నడక ఏం చేద్దంటే ఒక గమ్యానికి చేరుస్తుంది. ఎక్కడ చేరుస్తుందని నడక? మీరు 100 మైళ్ళు నడవండి, అది ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. చాలామంది పాదయాత్రలు చేస్తారు. గాంధీ గారు గుజరాత్ నుండి భారతదేశం అంతా పాదయాత్ర చేసేవాడు స్వాతంత్రం సంపాదించే రోజుల్లో. అది దేశంలో ఉన్నవారిని అందరిని ఐక్యపరిచి స్వాతంత్రం సంపాదించడానికి ఆయన వచ్చినప్పుడు లేదా అక్కడికి వెళ్ళినప్పుడు మీటింగులు పెట్టడానికి, దేశంలో ఒక ఐక్యత కలిగించడానికి ఆ పాదయాత్ర ఉపయోగపడింది. కాబట్టి నడవడం అనేది మంచిది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన 100కి 90-95% కూడా నడిచే వెళ్ళేవాడు. ఎప్పుడన్నా అద్దరికి వెళ్ళాలంటే అప్పుడు పడవ ఉపయోగించేవాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా నడిచే వెళ్ళేవాడు. గెరాసీన్ల దేశంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, ఆ సమాధుల్లో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళడం కోసం ఆయన గలిలే సముద్రంలో పడవలో వెళ్ళి అక్కడి నుంచి ఇసుక తిన్నెల పైన ఇసుకలో చాలా దూరం నడిచాడు. ఎక్కడికి నడిచాడంటే ఆయన పట్టణానికి వెళ్ళే వరకు నడిచాడు. వాడు సమాధుల దొడ్డు లేదా సమాధి సమాధుల వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు నడిచి వెళ్ళి వాడిని రక్షించాడండి. అలాగే ఒక సమర స్త్రీని
మరి బాగు చేయడం కోసం ఆయన మిట్ట మధ్యాహ్నం ఎండలో నడిచి వెళ్ళాడు. సుకార్ అనే బావి దగ్గరికి నడిచే వెళ్ళాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన అలసి ఉన్న రీతినే అక్కడ కూర్చున్నాడు. అంటే ఎంతగా నడిచాడో చూడండి. జక్కయ్య దగ్గరికి ఆయన కాలినడకనే నడిచి వచ్చాడు. యెరూషలేము పట్టణం నుంచి యెరికో పట్టణం వరకు కూడా. జక్కయ్య ఎక్కడున్నాడు? యెరికో పట్టణంలో ఉన్నాడండి. యెరికో పట్టణంలో ఉన్నాడు. ఆయన యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లో నడిచే తిరిగాడు. ఆయన నడిచే తిరిగాడు. కాబట్టి ఆయన నడిచి తిరిగి ఆయన అనుభవించి వారందరికీ ఆత్మీయ ఫలాలు పంచాడు. కాబట్టి మనల్ని కూడా అంటున్నాడు, మీరు నడవడం నేర్చుకోండి అన్నాడు. పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చారు. వాడు బాగు చేసిన తర్వాత వాడేం చేశాడు? మంచం పట్టుకుని వచ్చి మంచం మీద మోసుకొచ్చారంట. మళ్ళీ ఏం చేశాడు? ఇప్పుడు మంచం ఎత్తుకుని నడిచాడు అంతే. నడవలేదనుకో వాడికి సంపూర్ణ స్వస్థత లేనట్టు. నడవకపోతే వాడి కాళ్ళలో బలం లేనట్టు లెక్క. కాబట్టి నడక అనేటువంటిది బల సూచకం అనమాట. బలంగా ఉన్నారు వీళ్ళు, కాలు బలం అంటారు కదా, దానికి సూచిక. నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఒకడు పడి ఉంటే నడకలేదు, శరీరానికి కదలకలేదు. అసలు నరాలు వాస్తవంగా రోజు పనిచేస్తేనే ఈ నరాలన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. అలాంటిది 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నవాడు ఒక్కసారిగా ఏమన్నాడంటే, నువ్వు నడక మర్చిపోయావు బాబు, నువ్వు లేచి నడవన్నాడు. లేచి నడువన్నాడు. అపోస్తుల కార్యాల్లో కూడా ఒక కుంటివాడు ఉన్నాడు. అతను కూడా పేతురు, యోహానులు అతను స్వస్థపరిచినప్పుడు అతని గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు లేచి నిలిచి నడిచేను అనే మాట రాశారు. అక్కడ ఏం రాశారండి? అతడు లేచి నిలిచి నడిచేను అనే మాట రాశారు. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడంటే, మీరు నడవడం నేర్చుకోండి, నడవడం నేర్చుకోండి. మీకు నడక అవసరం. అయితే ఆ నడక దేవుని పోలి ఉన్నటువంటి నడక ఉండాలన్నాడు. అది చదివాం కదా. ఇక్కడ ఏం చదివాం? కావున మీరు ప్రియులైన పిల్లల వరే దేవుని పోలి నడుచుకోనిడి అన్నాడు. దేవుని పోలి నడుచుకోవడం అర్థం ఏంటి? అసలు మనల్ని దేవుడు పుట్టించినప్పుడే మనం ఎవరి పోలికండి? దేవుడు ఏమనుకున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమన్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమన్నాడు. కాబట్టి దేవుడు ఆయన స్వరూపంలో మనం సృజించుకున్నాడు. కాబట్టి ఆదాముని గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు దేవుని పోలికగా పుట్టాడని ఆదికాండం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయము 5వ మొదటి వచనమే. ఏమనుంది? ఇందాక 2వ అధ్యాయంలో మాట జ్ఞాపకం చేశాను, ఇక్కడ చదివిస్తున్నాను. 5వ అధ్యాయం చూడండి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదాముని సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. చాలండి. ఇప్పుడు దేవుని పోలి ఎందుకు నడవమన్నాడంటే, ఆయన దేవుని పోలిక మనం చేశాడు కాబట్టి. అర్థమవుతుందా? ఆదాముని ఏ పోలికలు చేశాడండి? దేవుని పోలిక చేశాడంటే దేవుని లక్షణాలతో చేశాడు. పోలిక అంటే లక్షణం అని. కాబట్టి దేవుడు నరులను యథార్థవంతులుగా ఇచ్చాడు, యథార్థంగా నడవమన్నాడు. అది అందుకనే ఆదాము దేవుని పోలికగా పుట్టాడు. కాబట్టి దేవుని పోలిక చొప్పున అతను నడిచాడు. 930 సంవత్సరాలు దేవుని పోలికగా ఆదాము నడిచాడు. ఎందుచేతనంటే అతను దేవుని స్వరూపమందు దేవుడు సృజించినప్పుడు 2వ అధ్యాయంలో మనము మన పోలిక చొప్పున నరులను చేయదమన్నాడు. ఇక్కడ కూడా రాయబడిన మాట ఏంటంటే, దేవుని పోలికగా అతను చేశాడు అన్నారు. మరొక చోట కూడా అలాగే మాట ఉంది. అందుకని హానోకు గురించి కూడా ఒక మాట రాశాడు. అతడు హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను ఎవరితో నడిచాడు? అది దేవునితో నడవడం మనకు ఆశీర్వాదం. దేవుని పోలిక చొప్పున నడవడం మనకు ఆశీర్వాదం. దేవునితో నడవడం మనకు ఆశీర్వాదం. అందుకనే నడిచినప్పుడు దేవుడు అన్నాడంట, ఇగో ఆనకు
నడిచి నడిచి నీ కుటుంబానికి దూరంగా వచ్చేసి నువ్వు ఎంత లెక్క వచ్చావు నీకు ఏం తెలుస్తలేదు, వచ్చే ఇంకెందుకు దగ్గరికి వెళ్తే పరలోక రాజ్యం తీసుకుపోతాను రాని తీసుకెళ్ళిపోయాడు ఆయన. మరణం లేకుండా ఆనోకుని ఇంకా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ పరలోక రాజ్యం వెళ్ళిపోయారు ఎంత వాళ్ళు. ఎంత గొప్ప సంగతి. అలాగే 6వ అధ్యాయంలోనే చూడండి, అక్కడ పక్కనే ఉంటుంది 9వ వచనం 6:9 చూడండి. నోవహు వంశావళిదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నోవహు కుటుంబాన్ని ఎందుకు రక్షించాడు జలప్రళయంలో అంటే, నోవహు కూడా దేవునితో నడిచినవాడు అంటే దేవుని పోలికగా అతను నడిచినవాడు అనమాట. కాబట్టి దేవుని పోలి నడవాలండి, దేవుని పోలి నడవాలి. మనం ఆయన పోలికలో చేయబడ్డాం కాబట్టి ఆయన పోలికగానే నడవాలి తప్ప దెయ్యపు నడకలు మన మధ్యన ఉండకూడదు. దెయ్యపు నడకలు ఉండకూడదు మన మధ్యన. అందుకని ఎఫెసీయులు రాసిన పత్రికలు అన్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అన్నాడు. ఒక మాట చూద్దాం, పేతురు పత్రిక చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు. ఆగండి, క్రీస్తు అంటండి తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయానన్నాడు. వినండి, శీలు రాసిన పత్రిక ఏమని రాశాడు? కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోండి అన్నాడు. ఎందుకు దేవుని పోలి నడుచుకోమన్నాడంటే మనం ఆయన పోలిక కాబట్టి. మనం దెయ్యం పోలిక కాదు. దెయ్యం బొమ్మ ఏమన్నారు అనుకోండి, ఏం బొమ్మ వేస్తారు మీరు? 2 కొమ్ములు 4 కూరలు నల్ల డ్రెస్సు వేస్తారు. ఊరికే బొమ్మ ఊరికే నేను చెప్తున్నాను ఉదాహరణకి. దేవుని పోలి నడుచుకోవాలని ఆయన ఏం చేశాడంటే, మన కొరకు ఏం చేశాడంటే తన అడుగు జాడలో అలా మాదిరి నుంచి వెళ్ళిపోయాడంట. మనం ఆయన పోలిక కాబట్టి మన నడక కూడా ఎలా ఉండాలి? ఆయన అడుగు జాడలోనే ఉండాలి. అప్పుడు మనకు మేలు జరుగుద్ది. అంటే అడుగుజాడలు ఉన్నాయనుకోండి, నడిచే ఎవరైనా ఇసుక ఉందనుకోండి, ఇసుక ఎడారు ఉందనుకోండి, ఎడారి కానీ ఇసుక కానీ ఎవరైనా నడిచి వెళ్ళినప్పుడు మీరు గోదావరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడైనా వాళ్ళ అడుగుజాడలు మనకు కనపడతాయి. లేదంటే మన ప్రాంతంలో లెక్కేసుకుందాం, కొన్ని కాళ్ళు కడుక్కుని ఎవరైనా నడిచి వెళ్ళారు అనుకోండి సిమెంట్ మీద, ఇంట్లోనే ఎక్కడో నల్ల సిమెంట్ మీద లేదా సిమెంట్ రోడ్డు మీద, వాళ్ళ అడుగులు ఎలాగున్నాయో మనకు అర్థమవుతుందా? చిన్నపిల్లలు ఏం చేస్తారంటే అడుగులు అడుగేసుకుని వెళ్తూ ఉంటారు. ఒక్కోసారి పెద్దోళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, అడుగులో నేను ఇంత చిన్నపిల్లని చూశానండి, అమ్మాయి ఇలా పెట్టుకుని ఇలా నడిచి వెళ్తాం. చిన్నపిల్ల ఏంటి ఈ అమ్మాయి ఎందుకు ఇలా నడుతుంది అనుకున్నాను. ఇంతకీ వాళ్ళ నాన్నగారికి అదే వాళ్ళ నాన్నగారు ఇలా వెనకాల చేతులు పెట్టుకుని నడిచే అలవాటు ఉంది. అందుకని చిన్న బిడ్డ ఏం చేస్తుంది, వాళ్ళ నాన్నగారిని అనుకరిస్తుంది. ఇదేంటి సంవత్సరం అమ్మాయి ఎలా నడుతుంది? పెద్ద పేరకులు సంవత్సరమే అమ్మాయికి లేదా సంవత్సరంన్నర అనుకుంటా ఇలా పెట్టుకుని నడుతుందండి. ఏంటి ఇలా నడుతుందంటే వాళ్ళ నాన్నగారు చేతులు వెనక పెట్టుకుని అలవాటు కాబట్టి ఆ అమ్మాయి చిన్న బిడ్డ అయినా కానీ ఎవరిని అనుసరించింది? తన తండ్రిని అనుసరించింది. మనం దేవుని బిడ్డలం కాబట్టి, మనం దేవుని పోలికలో చేయబడ్డాం కాబట్టి దేవుని పోలే నడవాలి. మన అడుగులు అటు ఇటు తడబడకూడదు. ఆయన అడుగు జాడలు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. మనం ఆయన వేసిన అడుగులు మనకు కనపడతాయి. మనం ఏం చేయాలంటే ఈ అడుగు ఆయన అడుగులు అలా నడుచుకుని వెళ్ళాలి తప్ప మనం వేరు మార్గంలో నడిస్తే అది దెయ్యం నడక అవుతుంది అనమాట. దెయ్యం నడక అవుద్ది. యోధా పత్రిక చూడండి, 1వ అధ్యాయం ఉంటుంది, 11వ వచనం చదువుదాం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా
దేవుని సేవకుడు. దేవుని సేవకుడైతే ఒక్కొక్క రాజుని ఒక్కొక్క ప్రజల్ని జయించుకుంటూ వస్తూ ఉన్నారు. అక్కడ బాలాకు అనేటువంటి ఒక రాజు వచ్చాడు అక్కడికి. ఆ రాజు దగ్గరికి రాబోతూ ఉన్నారు. ఆ రాజుకు ఈ ఇశ్రాయేలు ప్రజలంటే వీళ్ళు దేవుని బిడ్డలంట. చూస్తున్నాడు. మళ్ళీ అటు వెళ్ళి బేరం పెడుతున్నాడు. ఎంత ఇస్తారు చెప్పండి, ఎన్ని ఇస్తారు? అయితే గిట్టదండి. మళ్ళీ యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాడు. మళ్ళీ సూచక్రియలు చెప్తున్నాడు. గుడ్డోళ్ళు బాగు చేస్తే చూస్తున్నాడు, కుంటోళ్ళు నడిపిస్తే చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. మళ్ళీ వెళ్ళి ఏం చేస్తున్నాడు? మళ్ళీ బేరం పెడుతున్నాడు. అతని దగ్గర కపటం ఉంది. దేవునితో సంపూర్తిగా నడవట్లేదు. అతను సంపూర్తిగా నడవట్లేదు. కాబట్టి
దేవుడిని సెలవిచ్చాడంటే ఆయన దగ్గర ఏ కపటం లేదంట, ఏ కపటం లేదంట. కాబట్టి అలాంటి నడక వద్దు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మీరు కనుక అటు ఇటు నడిస్తే మనల్ని సాతానుడితో పోల్చాడు. ఎవరితో పోల్చాడండి? సాతానుడితో పోల్చాడు. ఒకసారి దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో మీటింగ్ జరుగుతుందంట. అక్కడికి సాతానుడు ఎంటర్ అయ్యాడు. సాతానుడు ఎంటర్ అయితే మీటింగ్లోకి, ఏయ్ ఎక్కడి నుంచి వచ్చావని అన్నాడు దేవుడు. ఎక్కడి నుంచి వచ్చావన్నాడంట. వాడు ఏమని సమాధానం ఇచ్చాడంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడంట. కాబట్టి 2 అడుగులు దేవుల్లో 2 అడుగులు లోకంలో వేసే వాళ్ళని ఏమంటారు? సాతాను సంబంధులు అంటారు. కాబట్టి అండి మన అడుగులు స్థిరంగా ఉండాలి, మన అడుగులు దేవుల్లో ఉండాలి, మన అడుగులు దేవుని పోలు ఉండాలి, మన నడక దేవునితో ఉండాలి. సామెతల గ్రంథంలో ఏముంది తెలుసా? బాలుడు సహితం తన నడవడెట్టుతో చెప్పేస్తాడు, తెలియజేస్తాడు వాడి నడక ద్వారా. బాలుడు సహితం వాడు చెడ్డవాడో మంచివాడో తన నడవడిక ద్వారా తెలియజేస్తాడంట. కాబట్టి బిలాము గురించి రాయబడిన మాట ఏంటంటే, నీ నడక, నా ఎదుట నీ నడక విపరీతమైపోయింది బిలాము అన్నాడంతే. చూద్దాం చూడండి అన్నమాట. సంఖ్యాకాండము 22వ అధ్యాయము చదువుదాం చూడండి. 32 ఏమన్నాడు? 22:32 సంఖ్యాకాండం. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టిదివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైంది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. యోధా పత్రికలు ఏమన్నాడు? యోధా నడిచిన మార్గంలో యాషావు లేదా కయ్యను లేదా యోధా నడిచిన మార్గంలో వారు తప్పు మార్గంలో నడిచారని నడకని ఉంది అక్కడ. ఇక్కడేమన్నాడు? నీ నడత అంటే నడత బైబిల్ గ్రంథంలో, బైబిల్ పరిభాషలో ఒకటే. బయట అంటే నడక వేరే, నడత వేరే. కానీ బైబిల్ పరిభాషలో నడత ఒకటే. నడతన్నా, ప్రవర్తనన్నా, నడవడన్నా ఒకటే లెక్క. అక్కడ యోధా పత్రికలో నడకని రాశాడు, తప్పు మార్గం అన్నాడు, ఇక్కడేమో నడత అన్నాడు. మళ్ళీ చూడండి. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చి తిని. అమ్మా బాబు, దేవుని దగ్గర మనం డ్రామాలు నాటకాలు ఆడితే దేవుడేమని తెంగరోడేం కాదు. చూస్తాడు. అప్పుడు ఏమంటాడంటే, నీ నడక లేదా నీ నడత నా ఎదుట విపరీతమైంది. ఇదే మాట క్రొత్త నిబంధనలో కూడా బర్ర యేసు అని ఒక అతను, గారడీ సీమోన్ ఉంటాడు, అక్కడ కూడా ఎలాంటి అర్థం వచ్చే మాటే మాట్లాడాడు. కాబట్టి ఆయన చూస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా విననివాడికి హఠాత్తుగా నాశనం కలుగుద్ది అన్నాడు. చూస్తాడు. ఇక్కడ దేవదూత దిగివచ్చి, బిలాము ఏంటి గాడిద చెప్పినా వినవా? ఎందుకు దాన్ని అలా కొడుతున్నావు? దేవుని మార్గాన్ని ఎందుకలా పాడు చేస్తున్నావు? తప్పుడు మార్గంలో ఎందుకు నడుస్తూ ఉన్నావు? కాబట్టి నీ నడక తప్పుడు నడక. ఎందుకంటే కాసేపు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు, కాసేపు రాజుకు నువ్వు వత్తాసు పలుకుతున్నావు, దేవుని పిల్లలైన వారిని శపించడానికి సిద్ధపడతా ఉన్నావు. కాబట్టి అటు ఇటు నడుస్తున్నావు. అటు ఇటు నడిస్తే నీవు దేవుని సంబంధివి కాదువు, సాతాను సంబంధివి. సాతానుడికే లక్షణం మనం అటు ఇటు తిరిగే లక్షణం. నోవహు జలప్రలయం తర్వాత ఓ కాకిని విడిచిపెట్టాడు ఆయన ముందు. వాడ కిటికీ తలుపులు తెరిచి కాకెళ్ళి ఏం చేసింది? చచ్చిన వాడిని తిందండి, అటు ఇటు తిరిగిందట. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఆయన చెప్పాడు, నలిగిన రెల్లులాగా నువ్వు అటు ఇటు తిరగబాక అన్నాడు, నువ్వు స్థిరంగా నిలబడన్నాడు. యాకోబు పత్రికలో వాడిని అస్థిరుడు అన్నాడు. ఏమన్నాడండి? నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు, సంచులుడు కాబట్టి నువ్వు అస్థిరుడు, నీకు ఏమైనా దొరుకుద్దని తలంచుకోకు. కాబట్టి నీ నడక తిన్నగా ఉండాలి, నీ చూపు తిన్నగా ఉండాలి. దేవుని అడుగు జాడలు ఉన్నాయి, మన తండ్రిని దేవుని అడుగు జాడలు ఉన్నాయి. ఆయన ఎలా నడిచాడో ఆ నడకలో మనం వెళ్ళాలండి. అంటే ఆయన నడకంటే ఆయన లక్షణాలు. ఆయన గురించి ఏం రాశాడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మనకొక ప్రత్యేకత ఉండాలి, మనకొక ప్రత్యేకమైన నడక ఉండాలి. ప్రత్యేకమైన నడక ఉండాలని చెప్పేసి అన్నానండి వంకులు తిరిగిపోకండి. ఆ నడక కాదు, నడక అంటే ఇక్కడ నడత, ప్రవర్తన. అది ప్రవర్తన అన్నమాట. ఒక మాట చూద్దాం. 119వ కీర్తన 29వ వచనం చదువుదాం. 119
భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము. ఈ నడత నడిచింది ఎవరంటే ఇస్కరియోతు యోధ. కపటంగా నటన చేస్తున్నాడు, నడత నడుస్తున్నాడు అనమాట. సౌలు రాజు కూడా దేవుణ్ణి వెంబడిస్తూ ఉండి ఓ ప్రక్కనే కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? అంటే దెయ్యాల దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఓ పక్కన దెయ్యం కావాలి, ఓ పక్కనే దేవుడు కావాలి. అటు ఇటు నడిస్తే స్థిరత్వం లేని వాళ్ళు అనమాట. ఆయన ప్రకటన గ్రంథంలో అన్నాడు, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, అటు ఇటు ఉంటావేంటి, నులివెచ్చని జీవితం వద్దు అసలు అన్నాడు. కాబట్టి దీన్ని కపటం అనమాట. పైకేమో ఎలా కనపడతారు, వాళ్ళు మంచిగానే కనపడతారు, కానీ ప్రక్కకి వెళ్ళి మరలా కపటపు ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట. దీన్ని కపటపు నడతన్నాడు. నెహెమ్యా గ్రంథంలో చెడు నడతన్నాడు అక్కడ. ఆ మాట చదువుదాం చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చూడండి. నెహెమ్యా గ్రంథం 9:34. మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, మా యాజకులు కానీ, మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యము వలనైనను నీ ఆజ్ఞలను వారు వినకపోయిరి. 35వ వచనం చూడండి. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలను విడిచి మారు మనస్సు పొందరైరి. చూసారా ఎంత భయంకరమైన మాట రాశాడో. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే పితరులు ఏమని రాశాడు 34వ వచనంలో, మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, మా యాజకులు కానీ, మా పితరులు కానీ, అంటే అందరూ వచ్చేసారు ఇందులోకి. రాజులు సరిగ్గా నడవలేదట, ప్రధాన యాజకులు సరిగ్గా నడవలేదట, యాజకులు సరిగ్గా నడవలేదట, పితరులు మా పెద్దోళ్ళు కూడా సరైన నడక సరిగ్గా నడుతూ రాలేదు, మిమ్మల్ని సారికి విసిగించారు. కింద ఏమన్నాడు చూడండి. నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, పితరులకు ఎంతో మేలు చేశాడండి దేవుడు, కానీ అవన్నీ జ్ఞాపకం చేసుకోక ఏమన్నారు, నీవు వారికి ఇచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండు. అంటే ఆయన మేలు పొందుండి కూడా ఇప్పుడు కూడా మనం చూడండి, మనం ఎంతగా ఆశీర్వదించబడ్డాం. మన చిన్ననాటి కాలంలో మనకి ఇలాంటి నాగరికత లేదు, ఇలాంటి బట్టలు లేవు, ఇలాంటి బళ్ళు లేవు. ఎవరన్నా బండి వేసుకెళ్తే అలా చూడాలనిపించేది. ఏమంటే కనీసం పళ్ళు కొనుక్కుంటే డబ్బులు ఉండేవి కదా, యాపిల్ ఇసుకాయలు కూడా వస్తాయి, మనకు కాదేమో అనుకునేవాళ్ళు, అంతే కదా. నేను నిజంగా చెప్తున్నాను, నేను నిడదోలు చిన్నప్పుడు వెళ్తే ఆ పళ్ళు స్మెల్ చూసి స్మెల్ చూస్తమే కావచ్చు, మన జీవితంలో కొనుక్కోలేము అనుకునేవాళ్ళు. వాళ్ళ బళ్ళు మీద తిరుగుతుంటే ఆ బళ్ళు మనం చూస్తమే కదా, బళ్ళు మన చేతికి అసలు కొంటాయనే యోచనే లేదు మనకి. ఏమంటే మంచి నీళ్ళు ఇచ్చారు దేవుడు మనకి, మన నీళ్ళు అందరూ పట్టుకెళ్ళి తాగుతున్నారు. ఎంత గొప్ప సంగతి అండి, ఎంతగా ఆశీర్వదించాడు. సిమెంట్ రోడ్డు మీద నడుస్తున్నాం, ఇసుకలో మోకాళ్ళలో బొండి ఇసుక ఉండేది ఈ ఊరిలో, అలాంటిది ఈవేళ సిమెంట్ రోడ్లు, మంచి ఇళ్ళు కట్టుకుంటున్నాం, మంచి లోపల సీలింగులు చేసుకుంటున్నారు, మంచి మంచి ఇల్లు ఇస్తున్నాడు. ఇన్ని ఉపకారాలు చేస్తూ ఉంటే ఇవన్నీ అనుభవించిన తర్వాత కూడా మనం ఏం చేస్తున్నామంటే అండి, మన చెడు నడతనే మనం మానుకోవట్లేదు. 3 మాటలు గుర్తు చేస్తున్నాను. బిలాము నడిచిన తప్పు నడకను మనం మానట్లే. అలాగే యోధా నడిచినటువంటి కపటపు నడతను మనం విడిచిపెట్టట్లే. కపటం అనమాట, ప్రేమించినట్టుగా మాట్లాడతాం, బయటికి వెళ్ళి ఏం చేస్తాం, కపటపు మాటలు చెప్తూ ఉంటాం. ఇక్కడ చెడు నడత అన్నాడు. చెడు నడత అంటే ఏంటంటే, దేవుడైన యెహోవా లేదా దేవుడు చేసిన ఉపకారం అంతా పొందుతూ ఉన్నారు, ఆయన చేసిన మేలు అనుభవిస్తూ ఉన్నారు, బిడ్డలను కంటూ ఉన్నారు, అభివృద్ధి అవుతూ ఉన్నారు, ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, వ్యాపారాలు అభివృద్ధి, అన్నీ అనుభవించి కూడా చెడు నడతను మాత్రం మానట్లే. అంటే విగ్రహాలు కనిపించడం, అటు తిరగడం, ఆ చెట్టుకి వెళ్ళడం, ఈ చెట్టుకి వెళ్ళడం, లేదా చెడు మార్గాన్ని ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు హృదయం ఏదైతే చెడ్డది ఉందో ఆ చెడ్డదాన్ని అనుసరిస్తూ వారు జీవిస్తూనే ఉన్నారు తప్ప వారిలో మారు మనస్సు లేదంట. అందుకని భక్తుడు బాధపడి అవన్నీ విడిచిపెట్టి మీరు దేవుని వైపు తిరిగి, దేవుని పోలికగా చేయబడ్డారు కాబట్టి దేవుని వైపు తిరిగి దేవుడు ఎలా నడిచాడో అలా నడవండి. ఒకవేళ మీకు ఎలా నడవాలో తెలియట్లేదా, ఆయన తన అడుగు జాడలు ఉంచి వెళ్ళిపోయాడు. ప్రభు
ఆయన ఏం చేశాడండి, తన అడుగు జాడలు అంటే ఎలా నడవాలో మనకు తెలియదని ఏం చేశాడు, ఆయన తన అడుగు జాడలు మనకు ముందు మాదిరిగా ఉంచి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన పోలికనగా ఆయన లక్షణాలు కలిగి ఆ అడుగుల్లో మనము నడిచి వెళ్ళాలి. మీరు ప్రియులైన పిల్లలు అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలండి, అడుగు జాడలో నడవాలంతే. అలా నడవకపోతే మన అడుగులు దెయ్యపు అడుగులు. ఇర్మీయా గ్రంథం ఒక మాట చూడండి. ఇర్మీయా గ్రంథంలో 2వ అధ్యాయం, యెషయా తర్వాత ఇర్మీయా గ్రంథం ఉంటుంది చూడండి. 2వ అధ్యాయం 23వ వచనం చదువుతాం చూడండి. 2వ అధ్యాయము 23వ వచనం. నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలు దేవతలను అనుసరించి పోదానను కానని నీవు ఎట్లనుకుందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము, నీవు త్రోవలో ఇటు అటు తిరుగులాడు ఒడిగల ఒంటెవు అన్నాడు. మనం ఏమంటామంట, మన నడక మంచిదేమి కాదు, కానీ మనం ఏమంటామంటే అబ్బాయి నేను అప్పుడు అలాగే నడిచానండి, నేను ఎప్పుడు చేశానండి అలాగా, నా నడక చాలా బాగుంటుందండి, నేను దేవుళ్ళని నడుతున్నానండి, నేను ఎలా నడిచానో దేవుడికి నాకే తెలిసి అంటాం మనం. ఏమంటాం, అసలు నేను ఎంత మంచిదానో నేను ఎంత మంచివాడినో దేవుడికి నాకే తెలుసు, అసలు ప్రార్థనలో మోకరించానంటే ఆయనతో దెబ్బలాడేస్తాను అంతే అంటాం మనం. యాకోబులాగా పోరాడేస్తానంటాం మనం. అసలు ఆయనతో మనుషులతో మాట్లాడినట్టుగా మాట్లాడేస్తాను అంతే, నేను ఎవ్వా దీవెనలని అడుగుతాను అంతే అంటాం మనం. మన భక్తి అలా ఉంటుంది. ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించి పోదానని కాను అని నీవు ఎట్లు అనుకుందువు అంటే ఏమంటే, నేను అపవిత్రాలని అంటే సంఘం గురించి సమాధి గురించి చెప్పాడు. నేను అపవిత్రుణ్ణి కాదు, బయలుదేవతల వాళ్ళ మార్గం నడిచిన వాడిని కాదని మనం అనుకుంటామంట. నువ్వు అలాగే ఎందుకు అనుకుంటావు అని కింద ఏం చెప్పాడు తెలుసా, ఏమన్నాడు చూడండి. లోయలో నీ మార్గమును చూడుము అంటే ఎడారిలో నీ అడుగు జాడలు చూడు, నీ అడుగులు చూడు ఒకసారి ఎలాగున్నాయి. ఎడారిలో లేదా లోయలో నీ మార్గం చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు ఒడిగల ఒంటువు అంటే ఒడిగల ఒంటంట ఎడారిలో ఇలాగలా పరిగెట్టేద్దండి, అది పరిగెట్టుకు వెళ్ళిపోయింది తెలుస్తుందంట దాని అడుగులు ఎలాగున్నాయో. ఒంటి ఇప్పుడు ఎవరైనా వాళ్ళు ఎలా నడిచి వెళ్ళారని మనకు ఎలా తెలుస్తుంది, ఆ అడుగులను బట్టే కదా. ఇప్పుడు మన ఇంటికి పాము వచ్చింది అనుకోండి, మీకు బాగా అర్థం అవ్వాలంటే పాము ఎలాగెళ్ళింది మనకు ఎలా తెలుస్తుంది, పాము యొక్క జాడని ఇప్పుడు రే ఇలాగెళ్ళింది, ఇదిగో ఇసుకలో ఇలాగుంది జాడ, అలాగుంది ఇలాగుంది అంటాం మనమా. అర్థమైంది ఇప్పుడు మనకి. ఇప్పుడు మనం ఏమంటే మేము కరెక్ట్గానే ఉన్నాం, మా అడుగులేమి అటు ఇటు వెళ్ళలేదు, మేము తిన్నగానే ఉన్నాను మనం అనుకుంటాం. కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత మన అడుగులు చెప్తాయంట మనం ఎలా నడిచామో. ఒడిగలు ఉంటే ఇసుకలో నడిచి వెళ్ళిపోయిన తర్వాత అది ఎలా వెళ్ళిందో ఎన్ని వంకరలు తిప్పిందో దాని నడక అక్కడ తెలుస్తుందట. అక్కడ పైన ఏమన్నాడు చూడండి, అపవిత్రత నొందిన దాను కాను, బయలు దేవతలను అనుసరించి పోదానని కానని అంటామంట. అంటే ఏమండి, బయలుదేవతను అనుసరించిందని కానంటామంటే దెయ్యపు నడక ఇది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే లేదా అపోస్తలుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, మీరు దేవుని పోలి ఆ నడక నేర్చుకోండి. దెయ్యం పోలి నడక నడిచారనుకోండి, ఒకవేళ మీరు నడుస్తలేదు అన్నా కానీ మీరు ఎదరికి వెళ్ళిన తర్వాత వెనకాల చెప్పేస్తారు, అది అలాంటిది, ఆడు అలాంటాడు, ఇలాగంటాం. కాబట్టి దేవుని పోలి నడుచుకుందాం, దెయ్యపు నడక మానేద్దాం. ఇక్కడ దేవతలు అన్నాడు, దేవత అంటే దెయ్యమే మన దృష్టిలో. ఒకవేళ నడుస్తలేదని మనం అనుకున్నా మన అడుగులు చెప్పేదంటే మన సాక్ష్యం వెనకాల మన మంచోళ్ళమని అనుకుంటాం. ఏం చెప్తాం, నువ్వు ఎంత మంచిదానో వెనకాల నీ సాక్ష్యం చెప్పుద్ది కదా. ఇప్పుడు నేను ఎలాంటి నా సాక్ష్యం చెప్పుద్ది కదా. ఎవరి మీద పెట్టుకుంటుంది నా గురించి నా సాక్ష్యం ఎవరు చెప్తారు, నేను చెప్పుకోకూడదు నా సాక్ష్యం. పలానా ఆయన వాక్యం చెప్తాడు కానీ కరెక్ట్గా ఉండడండి, లేదా వాక్యం చెప్తాడు కానీ కరెక్ట్గానే ఉంటాడండి. ఎవరు చెప్పాలి, నా సాక్ష్యం ఇతరులు చెప్పాలి అంతే. అంటే నా అడుగు జాడలు లేదా నా అడుగులు నా నడకను తెలియజేస్తాయి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన బిలాము గురించి అంటున్నాడు, నీ నడత నా ఎదుట విపరీతం అయిపోయింది. దేవుడు హెచ్చరిస్తాడు. నువ్వు వంకర డెంకరగా నడుస్తున్నావంటే దెయ్యపు నడకే, సాతాను నడకది. వాడు అటు ఇటు తిరుగుతూ వచ్చాడంట. యోధాపత్రికలు అన్నాడు దాన్ని,
అటు ఇటు గాలి కొట్టుకుపోయి నడకన్నాడు. ఆ మాట చదవండి, వచ్చి నుంచోండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుబోధనం చేసి తమ్మును తాము నిర్భయముగా పోషించుకొరుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వ్రేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగొక్కు వారినై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. అబ్బా, ఎన్ని మాటలు రాశాడండి. సమయం లేదు వివరిందామంటే. నాకు 2-3 నిమిషాలే సమయం ఉంది. వీళ్ళని ఎలా పోల్చాడు తెలుసండి? ఏమన్నాడు పైన? ప్రేమ విందులో దొంగ మెట్లు అంట. అటు ఇటు వెళ్ళేవారు. ఎలాంటి వాళ్ళు అంటే దొంగ మెట్లు. ఇప్పుడు దొంగ మెట్లు అంటే ఏంటి, మెట్లు అంటే ఏంటి? దూరంగా ఉండగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రోడ్డు మీద ఏమంటారు వాటిని? ఎండమావులు అంటారు. తార్ రోడ్డు మీద దూరం నుంచి వెళ్తాను అనుకోండి, వేసవికాలంలో అక్కడ నీళ్ళు ఉన్నట్టు కనపడతాయి. ఏమన్నట్టు కనపడుతుంది? నీళ్ళు ఉన్నట్టు కనపడుతుంది. దగ్గరికి వెళ్తూ ఉంటుందా? ఉండదన్నమాట. అలాగే మేఘంతో పోల్చాడు. అక్కడ ఏమన్నాడు? మీరు గాలి చేత అటు ఇటు కొట్టుకుపోయిన నిర్జల మేఘములుగా. నిర్జల మేఘం అంటే ఏంటి? పెద్ద మబ్బట్టేసింది అనుకోండి, అయ్యి బాబా ఎంత వాన కురిచేద్దాం, ప్రయాణం చల్లారుతుంది, వేసవికాలం అనుకున్నాం అనుకోండి, అది గాలి ఎలా కురిస్తాడు, అలాగే వెళ్ళిపోయింది అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏముంది? గాలికి చల్లబడి వర్షం కురిసింది అనుకోండి, ఆ మేఘం వల్ల మనకి ఉపయోగం ఉంటుంది. నిర్జల మేఘం అంటే జలం లేని మేఘం అనమాట. ఊరికి అటు ఇటు వెళ్ళిపోద్ది. ఇటు గాలి వేస్తే అటు, మనం అంతే. ఇటు గాలి వేస్తే అటు, కంచం పెట్టుకుని ఈ ఇంటికి ఆ ఇంటికి, అటు గాలి వేస్తే అటు, ఇటు గాలి వేస్తే ఇటు వెళ్ళిపోతాం అంతే. వాళ్ళని అస్థిరులు అన్నారు. ఏమన్నారండి? నీ నడక బాలా, నీ నడక దేవుని పోలి నడగట్లే, నువ్వు సాతానుడు లేదా దెయ్యం పోలి నడక నీ నడక ఉంది, అస్థిరుడు అన్నాడు. ఇక్కడ నిర్జల మేఘంగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెగలింపబడిన చెట్లుగాను. ఇప్పుడు పళ్ళున్న చెట్లుగా దెబ్బలు అంటారు కదా. పళ్ళున్న చెట్టు ఎలా ఉంటుంది? ఎంత గాలి వేసినా బరువు ఎక్కిపోయి అలాగే ఉంటుంది అది. ఏమండి? కాయలు లేవు, ఫలాలు లేవనుకోండి, ఆ చెట్టు ఎలా ఉంటుంది? కాస్త గాలి వేసేవాడికి నేను ఉన్నాను అని ఊగిపోద్ది అంతే. కాయలు లేని ఫలముల చెట్టు ఎలా ఊగుతుందో అలాంటి దాంతో పోల్చాడు. ఇంకో పోలికి చెప్పాడు. ఏం చెప్పాడు? తమ అవమానమును నురుగు వెళ్ళగొక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారంట. అంటే అలలు ఎలా ఉంటాయంటే ఊరు కట్టే ఇష్టమైనట్టు నురుగు వెళ్ళగొక్కుతాయంట. అవమానాన్ని కూడా మనం అలా వెళ్ళగక్కే తరంగాలతో పోల్చాడు. సమయం లేదు వివరించడానికి. ఇంకేమన్నాడు? ఊరికి గాల్లో కనిపించే చుక్కలంట. ఊరికి అలా కనబడి అలా వెళ్ళిపోయి చుక్కలు. మార్గం తప్పి తిరుగుతాయండి కొన్ని చుక్కలు ఆకాశ మండలంలో. అలా చుక్కల్లా ఉంటామంటాం. ఎవరు మనం గనక బిలాము నడిచిన తప్పుడు నడత నడిస్తే. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమన్నాడంటే, మీరు దేవుని పోలిక. కాబట్టి మన నడక ఎలా ఉండాలండి? దేవుని పోలే మన నడక ఉండాలి. ఆయన మనకు తెలియదేమని చెప్పేసి ఆయన అడుగుజాడలు ఉంచి వెళ్ళిపోయాడు. అడుగులో అడుగేసుకుంటూ మనం దేవుని అడుగుల్లో నడవాలి తప్ప ఒక అడుగు ఇందులో ఒక అడుగు బయట. బిలాములాగా అక్కడికి వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. యోధాలాగా అక్కడికి వెళ్తున్నాడు, బేరమాడుతున్నాడు, మళ్ళీ దేవుని దగ్గర రొట్టెలు తింటున్నాడు. దేవుని చేత కాళ్ళు కడిగించుకుంటున్నాడు. 30 వెండి నాణాలకి దేవుణ్ణి అమ్మేశాడు. కపటపు నడకది. చెడు నడత అంటే ఏంటి? దేవతల దగ్గరికి వెళ్తున్నారు, దేవుని పూజ చేస్తున్నారు. వాళ్ళ కావాలి, వీళ్ళ కావాలి, 2 పడవల మీద కాలు అనమాట. కాబట్టి అలాంటి నడకొద్దు. దేవుని పోలు నడుద్దాం. దేవునికి ప్రియులైన పిల్లల వల్లే ఉందాం. దేవునికి ఇష్టమైన పిల్లగా ఉందాం. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్. వందనాలండి.